జయలలిత సెప్టెంబర్ నెలలో అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సరిగ్గా 70 రోజుల తర్వాత ఆమె మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మధ్య జరిగిన నాటకానికి సూత్రధారి శశికళనే. ఈ 3 నెలలుగా మొత్తం అపోలో హాస్పిటల్ తన యాజమాన్యాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్నారు శశికళ. ఆ ఆసుపత్రిలో జయలలితకి ఏమి జరిగింది? ఆవిడకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? అసలు ఆవిడ నిజంగానే ప్రాణాలతో ఉండిందా అనే విషయాలు కూడా ఎవరికీ తెలియనివ్వకుండా తెగ జాగ్రత్త పడ్డారు శశికళ. అసలు ఇదంతా శశికళ ఎందుకు చేసింది అనేది ఒక పెద్ద మిస్టరీ. కొందరు విలేకరులు జయలలిత ఆస్తులు మొత్తం ఈ టైంలోనే తన పేరుకు మార్చుకుందని, పార్టీలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే కీలక నిర్ణయాలు కూడా శశికళ ఈ సమయంలో తీసుకునేవారని చర్చించుకున్నారు. అన్ని విషయాలు ఒక కొలిక్కి వచ్చాక శశికళ అపోలో యాజమాన్యాన్ని జయలలిత చనిపోయారని ప్రకటించమని ఆదేశించారు. అప్పుడు కానీ జయలలిత మరణం ధృవీకరింపలేదు. మొత్తానికి జయలలిత మరణించడం, బ్రతికి ఉండటం శశికళ కనుసైగల్లోనే జరిగింది. ఇక సీన్ కట్ చేస్తే పోయస్ గార్డెన్లో పెద్దమ్మ జయలలిత ఇల్లు, సింహాసనంలో చిన్నమ్మ శశికళ. చిన్నమ్మ అపాయింట్మెంట్ కోసం ఏకంగా తమిళ సీఎం పన్నీర్ సెల్వం, అతని మంత్రివర్గ సభ్యులు పడిగాపులు కాస్తూ కూర్చుని ఉన్నారు. పెద్దమ్మ ఎలాగూ పోయారు, చిన్నమ్మ మీరే పార్టీని నడిపించాలని వాళ్ళ విధేయతను శశికళ ముందు ప్రదర్శించారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు. ఇక పన్నీర్ సెల్వం శశికళకు పెట్టిన వినతి ఏమిటంటే, వచ్చే 6 నెలల్లో జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ మళ్ళీ పెట్టాలి. ఆ నియోజకవర్గంలో మీరే నిలబడి గెలవాలి. దానిలో మీకు సపోర్ట్గా మేమందరం వెనక ఉండి మిమ్మల్ని సీఎంగా ప్రకటిస్తాము. అమ్మ తర్వాత చిన్నమ్మగా మీరే పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళగలరని మా నమ్మకము. ఇది పన్నీర్ సెల్వం శశికళకు పెట్టిన వినతి. సో ఇప్పుడు శశికళ జయలలిత ఆస్తులతో పాటు ఆవిడ వదిలిన సీఎం పోస్టును కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటారు అనే ఒక వార్త చెన్నైలో అందరూ చర్చించుకుంటున్న ఒక హాట్ టాపిక్.